V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. వైఎస్ఆర్ టీపీ ఎవరి కోసం? తెలంగాణలో రాజన రాజ్యం తెస్తామన్నారు వైఎస్ షర్మిల. లోటస్ పాండ్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఈరోజు ఆమె మాట్లాడారు. ముఖ్య నేతలతో చర్చలు జరిపారు కూడా. తెలంగాణలో రాజన రాజ్యం లేదని, రాజన రాజ్యం ఎందుకు రాకూడదని షర్మిల అన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ లేని లోటు ఉందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజన రాజ్యం తీసుకొస్తాను అని కూడా ఆమె శపథం చేసినట్లుగా మాట్లాడారు. ఇవాళ నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడారు. మిగిలిన జిల్లాల నేతలతో కూడా మాట్లాడతామని కూడా చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకే సమావేశం ఏర్పాటు చేసినట్లు కూడా ఆమె చెప్పారు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని కూడా షర్మిల ఈ సందర్భంగా అన్నారు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షర్మిలపై కాగితపు పూల వర్షం కూడా కురిపించిన విషయం మనం చూశాం. బాణసంచాలు కూడా కాలుస్తూ నృత్యాలతో సందడి కూడా చేశారు. అయితే దాదాపు ఒక దశాబ్దం క్రితం జగన్మోహన్ రెడ్డిని పలు అవినీతి కేసుల్లో జైల్లో వేయడంతో తన అన్న జగన్ చేస్తున్న పాదయాత్రను షర్మిల కొనసాగించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అటు తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఓటమి చెవి చూసినప్పటికీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ 151 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది ప్రభంజనం సృష్టించిన విషయం కూడా మనం అందరం చూసాం. అయితే దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో అది కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజన రాజ్యం రావాలన్న ఉద్దేశంతో ఈరోజు వైఎస్ తనయ వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. తెలంగాణలో రాజన రాజ్యం ఆవశ్యకత ఉంటుందా? తెలంగాణ ప్రజలు అసలు వైఎస్ఆర్ టీపీ అని అనుకుంటున్న ఈ పార్టీని ఆదరిస్తారా? వైఎస్ఆర్ని అసలు ఇంకా గుర్తుపెట్టుకొని ఉన్నారా? ఈ విధంగా ఒకవేళ పార్టీ పెట్టి షర్మిల తెలంగాణ ప్రజల మధ్యలోనికి వెళ్తే ఆమెని ఆదరించే అవకాశం ఉంటుందా? ఇది విషయంపై మాట్లాడటానికి మనతో పాటు ప్రముఖ న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు శ్రీమతి గుండ్రాతి శారదా గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ఈ సుమారు 10 ఏళ్ల తర్వాత అంటే 2011-12 ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో వేయడంతో మనమందరం చూసాం. అప్పుడు బ్రహ్మాండంగా ప్రభంజనం అనేది సృష్టిస్తున్నాడు అదే సమయంలో. అయితే దానికంటే ముందు ఉప ఎన్నికల్లో కూడా వెళ్ళారు, గెలుపొందారు. బ్రహ్మాండమైన మెజార్టీతో కూడా ఆయన ఎంపీ స్థానంకి గెలుచుకున్నారు. వాళ్ళ తల్లి విజయమ్మ కూడా గెలుచుకున్నారు. అలాగనే మిగతా సభ్యులు కూడా గెలుచుకున్నారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఆ సందర్భంగా పాదయాత్రని షర్మిల కొనసాగిస్తూ నేను జగనన్న వదిలిన బాణాన్ని అని కూడా ఆమె ఆ రోజుల్లో వేసిన డైలాగ్స్ అందరినీ చాలా ఆకట్టుకుంది. అయితే సుమారు ఈ 10 ఏళ్ల తర్వాత జగన్ అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర ఆమె కూడా కొనసాగించిన తర్వాత ఈ దశాబ్దం తర్వాత మళ్ళీ పార్టీ పెడుతున్నట్లుగా ఈరోజు ప్రకటించారు. సో దీంట్లో మతలబ్ ఏముందంటారు? అంటే వాళ్ళ ఒకటేంటంటే ఇది పాలిటిక్స్ లోపల పాలిట్రిక్స్ అనాలి. పాలిట్రిక్స్, ఓకే. ఈ పాలిటిక్స్ ప్లే చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఒక వ్యక్తిగత ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. అంటే ఎప్పుడైనా కూడా పొలిటికల్ లీడర్స్ చూడండి, ఎక్కడ స్పేస్ ఉంటుంది అంటే వ్యాక్యూమ్ ఎక్కడ ఉంటుంది అనేది చూసుకుంటా ఉంటారు. సో ఆ వ్యాక్యూమ్ ప్రస్తుతం ఇక్కడ ఉంది అనేది వాళ్ళకు కొంత సమాచారం ఉండడంతో అప్పుడు వేసినటువంటి జగనన్న బాణం ఉండొచ్చు, మరి ఇప్పుడు ఏ రకమైనటువంటి బాణం అవుతుందో మనకు తెలియదు, గురి తప్పవచ్చు కూడా. ఎందుకంటే ఇది మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఉద్యమాల గడ్డ. రెండోది ఇక్కడ మనం తెచ్చుకున్నది ఏంటిదంటే తెలంగాణ అనేది ఉద్యమం చేసి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి తెలంగాణ. సో ఆ రోజు వచ్చినటువంటి ఆ కష్టపడే నేపథ్యం నుంచి వచ్చినటువంటి తెలంగాణని ఈ రోజు ఆమె మాట్లాడుతున్న నేపథ్యంలో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడా కూడా జై తెలంగాణ అనేది వినిపించలేదు. అసలు ఆ మాట కూడా ఆమె మాట్లాడలేదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం చాలా ఒకటి ఏంటంటే వాళ్ళకి ఏదో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చి నేను ఏదో చేస్తాను చూస్తాను అంటే కుదరదు. ఇంకోటి తెలంగాణ అనేది ఇప్పుడు ఒక బాలెంత వయసులో ఉన్నది.
తెలంగాణ అనేది. అంటే జస్ట్ 6 ఏళ్ళు దాటి 7వ సంవత్సరం మనం నడుస్తున్నాం. అంటే అంతకుముందు కూడా మనం చూసాం, అంతకుముందు కూడా ఇప్పుడు ఆమె మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ తండ్రి గారి గురించి మాట్లాడింది. తండ్రి గారి గురించి మాట్లాడేటప్పుడు కొన్ని పథకాలు బాగుండొచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల, కాకపోతే మనం పోట్లాడింది దేనికోసం? నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే మాకు సంబంధించినటువంటి వనరులు, మాకున్నటువంటి నిధులు, మాకున్నటువంటి నీళ్లు, మాకున్నటువంటి ఉద్యోగాలు చాలా వరకు వాళ్ళు ఎత్తుకుపోయారు. తెలంగాణ ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. మీరు చూడండి, ఆ రోజుల్లో ప్రాజెక్టులు చూసుకుంటే జల యజ్ఞమా ధన యజ్ఞమా అన్నం. మాకు పాలమూరు చూసుకుంటే ఎక్కడ చూస్తున్న గొయ్యలు, పెద్ద పెద్ద గొయ్యలు. ఆ జలయజ్ఞం పేరుతోటి ఎక్కడ చూస్తే అక్కడ గొయ్యలే కనిపించేవి. అదే మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈ రోజు ఎంత 3 years లోపలనే దాదాపు కాళేశ్వరం వచ్చింది. ఒకటి అయితే మనకు స్టార్ట్ అయ్యింది, ఎండ్ అయిపోయింది. మిగతా ప్రయోజనాలు కూడా మనకు వస్తున్నాయి. పాలపూర్ది కానీ, చేవెళ్ళది కానీ అన్నీ వస్తున్నాయి. రెండోది, ఆమె ఇంకొక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనకి ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎవరన్నా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇక్కడ మనం ఇచ్చే ఆక్షేపణ ఏంటంటే ఈ తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ వచ్చినటువంటి నేపథ్యానికి చూసుకుంటే ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యమం చేసినటువంటి బిడ్డ ఎవరన్నా పార్టీ పెట్టుకుంటే స్వాగతిస్తాం. కానీ ఈ క్షణాన ఈ నిమిషాన వచ్చి నాకు కలొచ్చింది, నేనేమో అయిపోతా, నేను చాలా కమిటెడ్గా పనిచేస్తా, రాజన్న రాజ్యం లేదు. అరే నువ్వెవరు చెప్పడానికి రాజన్న రాజ్యం లేదు అని ఎట్లా చెప్తావు? ఇప్పుడిప్పుడే మేము కోలుకొని ఒక పద్ధతి లోపల వెళుతున్న ఈ దశ లోపల వచ్చేసి 14లో వచ్చిండే, మరి మొన్న 18లో జరిగిన ఎలక్షన్స్ అప్పుడు ఎక్కడ వెళ్ళిపోయినావు? వైఎస్ఆర్సీపీ వెళ్ళినా కూడా ఆ నేపథ్యంలో ఈమె ఎక్కడ లేదు కదా. ఈమె నేపథ్యాన్ని ప్రశ్నిస్తున్నాం మనం. ఇప్పుడు వచ్చినటువంటి ఈమె నేపథ్యం లోపల జై తెలంగాణ అని లేదు. ఏ రోజు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినటువంటి అప్పుడెప్పుడో దశాబ్ద కాలం క్రితము పాదయాత్ర చేసింది. ఓకే, పాదయాత్ర చేసింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేపథ్యం లోపల అంత అవసరం ఏమొచ్చింది, అంత నేపథ్యం ఏమొచ్చింది? ఇప్పుడు ఎవరు విసిరిన బాణం అని నేను అనుకోవడం లేదు. తనకు తానే ఊహించుకొని అన్నక్కడ సీఎం అయ్యిండు, ఇక్కడ నేను కూడా ఏమన్నా గ్యాప్ ఉంది కాబట్టి, వ్యాక్యూమ్ ఉంది కాబట్టి నేనేమన్నా సీఎం అవుతానేమో అనేటువంటి ఒక అది ఉండొచ్చు ఆమె లోపల. ఏదన్నా ఒకటి ఆశ అనేది పొలిటికల్ లీడర్స్కి కంపల్సరీ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి కావాలి అనే ఉద్దేశం కనిపిస్తుండొచ్చు. ఆ దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇక్కడొచ్చి ప్రయోగశాల కాదు కదా. సో మనతో మాట్లాడటానికి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఏపీ జాయింట్ సెక్రటరీ మాట్లాడుతున్నారు. నమస్కారం సార్. వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్, ఈరోజు వైఎస్ఆర్టీపీ అంటే అది కూడా డైలమాలో ఉందా, అవునా కాదా అనేది ఆ పార్టీ పేరు కన్ఫర్మ్ అయితే తెలియదు, కానీ వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టబోతున్నారు. అలాగనే ఈరోజు ఆత్మీయ సమ్మేళనం కూడా జరిగింది నల్గొండ జిల్లా నాయకులతో. సో షర్మిల గారు పెడుతున్న ఈ పార్టీ అంటే వైఎస్ఆర్టీపీ అని అనుకుందాం. ఈ పార్టీ వలన బీజేపీ, టీఆర్ఎస్, ఎవరికి కాంగ్రెస్, ఎవరికి నష్టం ఉంటుంది? ఈ పార్టీ ప్రభంజనం సృష్టించే అవకాశం ఉందంటారా తెలంగాణ రాష్ట్రంలో? సార్, ఒకటి ఇక్కడ ఈరోజు షర్మిలమ్మ గారు ఏదైతే వైఎస్ఆర్ అభిమానులు అంటే వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి అభిమానులతో ఏదైతే ఈరోజు సమావేశం అయ్యారో దానికి ఆంధ్రాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇది ఫస్ట్ థింగ్. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆంధ్రాలో అధికారంలో ఉంది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలతో తెలంగాణలో ఇంకా మా పార్టీ ఎక్స్పాన్షన్ అనేది చేయకుండా, అంటే ఆ పార్టీ విస్తరణ చేయకుండా మేము అలా ఓన్లీ ఆంధ్ర వరకే కాన్సన్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా ఏదైతే లక్షలాదిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇప్పటి నుంచో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని దీని ఎక్కడ కూడా తెలంగాణలో కూడా విస్తరిస్తామని అడుగుతున్నా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను పర్టికులర్ గా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను కూడా అంతకుముందు పాదయాత్ర కంటే ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన తర్వాత కూడా చాలా మంది షర్మిలమ్మ గారిని కూడా ఈ రోజు అప్రోచ్ అవ్వడం, మీరు ఇక్కడికి వచ్చి పార్టీ పెడితే బాగుంటది, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు రాజన్న రాజ్యం రావాలని అందరం కోరుకుంటున్నామని చెప్తుంటూ ఈ రోజు వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంకా మిగిలిన జిల్లాలంతా కూడా సమావేశం ఏర్పాటు చేస్తారు. రెడ్డి గారు, పార్టీలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల కూడా ఉంటుందని కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ నాయకులు వచ్చి కలిసినప్పుడు చెప్పారు. సార్ డెఫినెట్లీ ఈ రోజు మేము కూడా చెప్తాను, ఈ రోజు
భారతదేశంలో అత్యధిక పార్లమెంట్ సీట్లు సాధించినటువంటి పార్టీల్లో లార్జెస్ట్ పార్టీలో 4వ స్థానంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. 22 ఎంపీ సీట్లతో మేము 4వ ప్లేస్ లో ఉన్నాం ఈరోజు కేంద్రంలో. ఏదైతే మేము చూస్తామంటే కాదు ఇక్కడ ఆంధ్రాకి తెలంగాణకి ఏదైతే రాష్ట్రాల మధ్య కొంత సయోధ్యమైన వాతావరణం ఉండాలి కాబట్టి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను కూడా ఇంకా 2 రాష్ట్రాలకు పూర్తిగా కూడా ఎవరికి వాళ్ళకి ఇంకా విభజించబడలేదు కాబట్టి ఈ సమయంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో విస్తరించడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. ఇది ఫస్ట్ థింగ్. దాంట్లో ఆల్రెడీ అంతకుముందు 3 నెలల క్రితం కూడా జరిగినటువంటి సందర్భాల్లో తెలంగాణలో కూడా పార్టీని విస్తరించుదామని ఏదైతే షర్మిలమ్మ గారు చెప్పిన దాంట్లో ఇప్పుడైతే అక్కడ వద్దు అని చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి అభిమానులు కోరికల మీదకు ఆమె ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు షర్మిల గారు ఇక్కడ పార్టీని అనౌన్స్ చేయబోయే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏం లేదంటారా? సార్ ఇప్పుడు మేము స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేస్తాం. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ఉంది. అది ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంత క్యాడర్ అనేది ఉంది. మేము ఎక్స్పాండ్ నిజంగా చేయాలనుకుంటే షర్మిలమ్మ గారిని పెట్టి ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగాన్ని ఎక్స్పాండ్ చేస్తాం కదా. ఏదైనా మేము స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆమె ఇప్పుడు పార్టీకి సంబంధించి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వచ్చాను కానీ లేదంటే ఏదో నేను ఇప్పుడు సపరేట్ గా ఈ రోజు ఒక పార్టీని పెడుతున్నాను దీనికి సంబంధించినటువంటి ఇది నేను ఆంధ్రాలో ఏదైనా విభేదించి వచ్చాను కానీ ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భాలు ఈ రోజు వాళ్ళు సమావేశం అయ్యారు. దాని తర్వాత ఎజెండా అనేది స్పష్టంగా చెప్తారు. దాన్ని ఏదో మేము తెర వెనకాల ఉండి నడిపించామని కొంతమంది కేసీఆర్ చెప్తే పెట్టించారని కొంతమంది బీజేపీ చెప్తే పెట్టించారని ఇటువంటి పాలిటిక్స్ చేయాల్సినటువంటి అవసరం మాకేముంది? మేము ఏ రోజైనా ఏ పార్టీతోనో పొత్తుతో వెళ్ళామా? డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మేము పోవాలి అనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటామని చెప్పేసి అంటున్నారు కదా. 100% నేను కూడా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తున్నాను, దానికే మీరు ఆన్సర్ చేయండి. డెఫినెట్లీ వైఎస్ఆర్ టీపీ అనే పార్టీతో ఈ ఎజెండా మీద వస్తున్నప్పుడు షర్మిల గారికి అంటే చెల్లెలకి అన్న దీవెనలు లేవంటారా, ఉందంటారా? సార్ ఇక్కడ వ్యక్తిగతంగా వేరు, పార్టీ తరపున వేరు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రోజు ఒక వ్యక్తిగా చూస్తే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలుగా దీవెనలు ఉంటాయంటారు. చెల్లెలుగా ఉన్నప్పుడు పార్టీ పరంగా వేరు, చెల్లెలుగా వేరు ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము షర్మిలమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు పెట్టిన సమావేశాలు రేపు పొద్దున ఒకవేళ పార్టీ పెడతారా లేదంటే దానికి సంబంధించినటువంటి మేము పూర్తిగా దానికి సంబంధించి మద్దతుగానే వ్యతిరేకంగానే మేము ఉంటాం. బట్ వ్యక్తిగతంగా ఒక మహిళగా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసినటువంటి మొట్టమొదటి మహిళగా భారతదేశంలో ఆమె ఈ రోజు ఇక్కడ ఒక రాజన్న రాజ్యాన్ని నేను తీసుకొని వస్తాను, నేను కూడా ఇక్కడ ఒకరు ప్రూవ్ చేసుకుంటాను ఆమె వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగతంగా మేము కూడా ఈ రోజు సపోర్ట్ చేస్తాం. బట్ పార్టీ తరఫున వేరు. అప్పుడు పార్టీ జెండా ఏదో వచ్చిన తర్వాత పార్టీ తరఫున మేము పార్టీగా వ్యతిరేకిస్తాం తప్ప వ్యక్తిగతంగా వెళ్తామంటే మీరు ఎవరు పార్టీ పెట్టడానికి వీల్లేదంటానికి మనం ఎవరు? ఇప్పుడు ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరైనా కూడా ఈ రోజు రాజకీయాలు చేయొచ్చు. దాంట్లో స్పష్టంగా ఇక్కడ తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారు నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ నేను సపోర్ట్ గా ఉంటానన్న ఆలోచనతో వాళ్ళందరూ కోరిక మేరకు ఆమె ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ మధ్య కొన్ని మీడియా ఛానళ్లు పత్రికలు కూడా రాశాయి, అన్నదమ్ముల మధ్య బెడిసింది కాబట్టే ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు షర్మిల గారు అని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగా చెల్లెళ్ల మధ్య ఎటువంటి గొడవలైనా ఉన్నాయా? సార్ ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మన మీడియా ఇళ్లలోకి దూరి కూడా ఏమీ లేదని కూడా ఉన్నట్టుగా చూపించేటటువంటి కొన్ని మీడియా సంస్థలు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉన్నాయి. గవర్నర్ గారి బంగ్లాలో సీసీ కెమెరాలు పెట్టినటువంటి కొన్ని ఛానల్ అధిపతులు ఇక్కడ పార్టీ పెడుతున్నారని తెలుసుకుని అన్నా చెల్లెల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పి ఒక వార్త రాసేసి అందుకనే ఇక్కడ పెట్టేస్తున్నారని తీసుకుని వచ్చారు. వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు, అభిప్రాయాలు వేరుంటాయి. మీ అభిప్రాయం వేరొచ్చు, మీ బ్రదర్ అభిప్రాయం వేరుండొచ్చు. అట్లా అని చెప్పి మీ ఇద్దరు కొట్టుకోవడం తిట్టుకోవడం విభేదాలే ఉండవు కదా, అభిప్రాయాలు వేరుండొచ్చు. ఆమె తెలంగాణలో కూడా పార్టీని ఎక్స్పాండ్ చేయాలన్న ఆలోచన ఆమెకుంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమైతే దాన్ని ఎక్స్పాండ్ చేసేటటువంటి ఆలోచన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అప్పుడు ఆమె ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ గా ఇంకొక పార్టీతో వెళ్ళి లేదంటే సొంతంగా పార్టీ పెట్టుకుని ఇంకోటి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఆమెకున్నప్పుడు ఆ విధంగా వెళ్తా ఉన్నారు. దానికి మీరు ఎందుకు వెళ్తున్నారని మనం క్వశ్చన్ చేస్తేనే లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె విభేదాలు ఉంటే వెళ్తున్నానంటే అది చాలా పొరపాటు అయినటువంటి విషయం. అభిప్రాయాలు వేరు, విభేదాలు వేరు. సో ఆమె ఎక్స్పాండ్ చేయాలన్న ఆలోచన ఆమెకు ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమైతే వద్దు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైన ఆలోచన చేశాం. దాంట్లో
అందుకని సపరేట్ గా మేము పార్టీ పెట్టాలని ఆలోచన ఉన్నప్పుడు ఆ విధంగా వెళ్తా ఉన్నారు. రైట్. వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నారు. మీరు నిజం దీంట్లో దీన్ని నమ్మొచ్చు అంటారు? అంటే జగన్ యొక్క దీవెనలు ఉండదు అంటే అన్నగా ఒక చెల్లెలకి దీవించవచ్చు అని చెప్పేసి అంటున్నారు. కానీ పొలిటికల్ పరంగా మాత్రము షర్మిలకు జగన్ నుంచి ఎటువంటి హెల్ప్ లేదనేది ఆయన సారాంశం చెప్పిన దాంట్లో మీనింగ్ అది ఉంది. సో మీరేమంటారు? ఆమె అక్కడ మాట్లాడుతున్నటువంటి తరుణం లోపలనే మనకు అక్కడ సజ్జల రామకృష్ణ గారు మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చారు ఆయన. మేము ఏదన్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాము, మేము వద్దని కూడా చెప్పాము. మాకు ఇక్కడ ఉన్నటువంటి వాటిని తర్వాత ఇప్పుడు మనకి ఇంకా కొన్ని అవగాహన చేసుకోవాల్సినవి పోతిరెడ్డిపాడు తర్వాత కృష్ణా జలాల విషయంలో అదే మనకు కొంచెము రణరంగంగా ఉంది. ముఖ్యంగా ఈ పాలమూరుకు సంబంధించినటివి మళ్ళీ రాయలసీమకు ఇవన్నీ దగ్గర ఉన్నాయి కదా. మరి వాటి విషయంలోనే మనకి ఎట్లా అంటే ఉమ్మడి పాలమూరుకి రంగారెడ్డి హైదరాబాదు నల్గొండ ఈ ఏరియాస్ కన్నిటికి కూడా నీళ్ళది ప్రాబ్లం చాలా వచ్చేది ఉంది. ఎందుకంటే పోతిరెడ్డిపాడు లోపల వాటర్ విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు అవి ఇంకా జరుగుతూ ఉన్నాయి ఆ విషయంలో. సో అంత సూటిగా ఆయన పెట్టుకుంటాడని నేను కూడా అనుకోను. నేను అనుకుంటున్నాను బహుశా ఇప్పుడు అనిల్ ఉన్నాడు కదా, బ్రదర్ అనిల్, ఆయన యొక్క ఉద్దేశంలో ఆయన యొక్క ప్రభావము ఆయన యొక్క హార్ట్ ఈ షర్మిలను ముందుకు తీసుకురావడానికి ఒక కారణమై ఉంటుందని నా యొక్క విశ్లేషణ. ఎందుకంటే ఆయన ఎక్కువ కూడా క్రిస్టియన్ మతము వీటన్నిటిలో కూడా ఏదో బ్రదర్ అనిల్ అని చెప్పేసి వెళ్తూ హంగామంతా చేస్తూ ఉంటాడు కదా. సో ఆయనకున్నటువంటి ఒక బ్రాడ్ విజన్, ఆ పాలిటిక్స్ మీద ఉన్నటువంటి నేపథ్యము దశాబ్ద కాలం క్రితం నువ్వు ఉన్నావు కాబట్టి. రెండోది ఏంటంటే తెలంగాణలో ఒక మహిళకు స్కోప్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు తమిళనాడులో శశికళ అనేది ఒకటి రేగెత్తింది. సో ఇక్కడ దక్షిణ భారతదేశంలో కూడా ఏమన్నా అవకాశం ఉందా? రెండోది వాళ్ళకి అక్కడ అంతా కూడా ఎట్లా ఉందంటే క్రిస్టియన్ మతము అది ఇదంతా కన్వర్షన్లు జరుగుతున్నాయని బీజేపీ ఒక ప్రయోగము వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ మొన్న కూడా తెలంగాణ నుంచి బైబిల్ కావాలా భగవద్గీత కావాలని మాట్లాడారు వాళ్ళు. సో ఆ ఉద్దేశంలో కూడా బహుశా ఇక్కడ మనం ఏమన్నా చేసుకుంటే అంటే తెలంగాణ నేపథ్యం ఎట్లా ఉంటుంది అంటే మనకు అన్ని రకాలైనటువంటి అంటే మినీ భారతదేశం లాగా ఉంటుంది. సో వాళ్ళకి అవగాహన ఉంది, హైదరాబాద్ అనేది తెలంగాణకు గుండెకాయ. సో ఇంకా హైదరాబాద్ మీద వీళ్ళ యొక్క ఆశలు ఇంకా పెట్టుకొని ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. అంటే ఏ ఆంధ్ర పెత్తనం వద్దన్నామో ఏ రాయలసీమ పెత్తనం వద్దన్నామో ఈవెన్ మనం రాయల తెలంగాణ కూడా వద్దన్నాం, అపోజ్ చేస్తాం మనం ఆ రోజు. అట్లాంటిది మనం ఇంత కష్టపడి తెచ్చుకున్న దాని లోపల మన ఉద్యమాల గడ్డ లోపల మళ్ళీ అదే ఆంధ్ర పెత్తనం వస్తే ఇంక తెలంగాణ తెచ్చుకున్నటువంటి ఉద్దేశం ఏముంది అక్కడ? నిర్వీర్యం అయిపోతుంది కదా. అట్లెట్లా అవుతుంది? అప్పుడు జగన్కి క్వశ్చన్ మార్క్ అవుతుంది కదా. జగన్ని ఇప్పుడు మానుకోట ఇప్పటి వరకు కూడా మర్చిపోలేదండి. మానుకోట సంఘటన ఇప్పటి వరకు మర్చిపోలేదు, ఏ రోజు కూడా మర్చిపోలేదు. మళ్ళీ 2014 ఎలక్షన్స్ లో కూడా ఆంధ్రాకి చెందిన తెలుగుదేశం పార్టీని కూడా దాదాపు 20కి పైగా స్థానాలు కూడా గెలుచుకుంది. మరి అలాంటప్పుడు దాన్ని ఆంధ్ర పార్టీని ఎందుకు చెప్పలేదు? ఒక్కొక్క స్కోప్ లోపల ఉంటది కాబట్టి మెల్లమెల్లగా దాని యొక్క ఇప్పుడు ఏ రేంజ్కి వచ్చిందండి? టీడీపీ ఏ రేంజ్కి వచ్చింది? ఇప్పుడు వాళ్ళు మాట్లాడినా కూడా ఆంధ్ర టీడీపీ అనే మాట్లాడుతున్నాం తప్ప ఎక్కడైతే వాళ్ళు ఎవరైతే కొంత ఓటర్స్ ఉందో ఆ ప్రభావం అక్కడ మాత్రమే ఉంది. ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? టీడీపీ అనేది ఎక్కడ ఉందా? ఎక్కడ లేదు కదా ఇప్పుడైతే. సో మాధవ్ గారు, సో మనతో ఫోన్ లైన్లో మాట్లాడటానికి మాధవ్ గారు ఉన్నారు, టిఆర్ఎస్ నాయకురాలు. నమస్కారం మేడం. సార్ నమస్కారం. నమస్తే సార్. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి లేదా బీజేపీకి లేదా కాంగ్రెస్కి ఈ మూడు పార్టీలకు ధీటుగా షర్మిల పార్టీ ఉంటుందంటారా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర పార్టీకి ధీటుగా అంటే రెండు జాతీయ పార్టీలకి ధీటుగా ప్రాంతీయ పార్టీ ఉందండి, తెలంగాణ రాష్ట్ర సమితి. ఓకే. మళ్ళీ దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకో ధీటుగా ఉండే పార్టీ అంటూ ఏది తెలంగాణలో బహుశా ఉండదు, రాదు. ఓకే. ఇంకోటి సార్, ఇప్పుడు షర్మిల గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఒక వాయిస్ వచ్చింది, ఏది జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి అంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది కాకుండా వైఎస్ఆర్ టీపీ అనే పేరు మీద ఒక పార్టీ కూడా స్థాపిస్తున్నట్టుగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. సో వైఎస్ఆర్ పేరు చెప్పుకొని తెలంగాణలో ఆమె వస్తున్నారు కాబట్టి ఇది జగన్ వదిలిన బాణం అంటారా, లేకుంటే ప్రతిపక్షాలు కొన్ని విమర్శిస్తున్నట్లుగా
కేసీఆర్ కుంభకోణమా లేదా కేసీఆర్ బాణం అంటారా? ఇది ఎవరి బాణం కాదండి. ఆవిడ ఏంటంటే వాళ్ళకి ఇంటర్నల్ గా ఉన్న సమస్యల నుంచి బయటపడడం కోసం ఆవిడకి ప్రాబల్యం కల్పించట్లేదు ఆంధ్ర రాజకీయాల్లో. ఆమె ప్రాబల్యం చూపెట్టుకోవడం కోసం తెలంగాణలో ఒక రాజకీయ పార్టీని స్థాపించింది తప్పించి దీంతో పెద్ద ఒరిగేది ఏం లేదండి. అంటే ఆమెకు తెలంగాణలోనే ఓటు ఇదంతా ఉంది కదా, స్థానికురాలుగా ఇక్కడనే ఉంది కదా అమ్మా. మరి ఆమె తెలంగాణ హైదరాబాద్ నగరంలో తెలంగాణేతరులు చాలా మంది ఉన్నారు. ఇది ఒక అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. గుజరాతీలు ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లనే హైదరాబాద్ లో అందరూ ఉన్నారు. కానీ తెలంగాణకి సంబంధించినటువంటి రాజకీయం ఏదైతే చేయదలుచుకుందో ఆవిడ తెలంగాణకి సంబంధించి ఆవిడకి దానికి ఏం హైదరాబాద్ తప్పించి మిగతా జిల్లాల గురించి ఆవిడకి తెలిసిందైతే ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, అసలు షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టబోతున్నారు అంటే అసలు దాంట్లో మతలబ్ ఏముందంటారు? మతలబ్ లేదండి. రాజకీయ ప్రాబల్యం ఆవిడకి ఆంధ్రప్రదేశ్ లో కలగట్లేదు. రాజకీయ ప్రాబల్యం కోసం దృష్టి మరల్చడం కోసం అంతేనంటారా? కేసీఆర్ ప్లాన్ తోనే షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు కూడా విమర్శించారు. నిజం లేదంటారా? ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఓటు బ్యాంక్ ఉందో అది పదిలంగా ఉంది, గట్టిగా ఉంది. ఇంకోళ్ళతోటి పార్టీ పెట్టించి ఓట్లేదో చీల్పించుకొని గెలవాల్సినటువంటి అగత్యం తెలంగాణ రాష్ట్ర సమితికి లేదు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో కొంత ఆ పార్టీపై ప్రజల్లో కొంత అవిశ్వాసత అనేది ఏర్పడిందని బీజేపీ ప్రభంజనం కొనసాగిస్తుంది కాబట్టి దాన్ని బ్రేక్ చేయడం కోసమే కేసీఆర్ కావాలనే షర్మిలాని ఇండైరెక్ట్గా తెర మీదకు తీసుకొచ్చారు. కేసీఆర్ చేతిలో వ్యక్తిగానే ఆమె పార్టీని ప్రకటించబోతుందని చెప్పేసి విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై ఎన్నికల్లో నాగార్జున సాగర్ లో గానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గానీ టీఆర్ఎస్ ప్రభావం ఏమిటనేది చూస్తారు. ఖచ్చితంగా ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారు. వేరే రాజకీయ పార్టీని పెట్టించి దాని ఏదో ఓట్లు చీల్చి టీఆర్ఎస్ కి గెలవాల్సినటువంటి అగత్యం లేదు. టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చాలా పదిలంగా ఉంది, పకడ్బందీగా ఉంది. దీన్ని ఎటువంటి వేరే రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఏం టచ్ చేసే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు ఒకవేళ టీఆర్ఎస్ క్షమించాలి ఈ షర్మిల పార్టీ గనక పెట్టి పాదయాత్ర చేస్తే స్పందన ఎలా ఉంటుందంటారు? ఏమంటే ప్రజలు చిరంజీవి గారికి కూడా బ్రహ్మరథం పట్టారు పీఆర్పీ పెట్టినప్పుడు. కానీ ఓట్ల రూపంలోకి వచ్చేటప్పటికీ అది సీట్ల రూపంలో వచ్చేటప్పటికీ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అలాగే రేపు ఆవిడ పాదయాత్ర చేసినా ఏం చేసినా ప్రజలు కూడా స్పందిస్తారు. ఆ స్పందనతోటి ఓట్ల రూపంలో అది ఎంతవరకు సబలీకృతం అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఆ విధంగా అనుకుంటే చిరంజీవి ఒక హీరో, పవన్ కళ్యాణ్ కూడా హీరోని చూడటానికి అందరు వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మామూలు మాస్ లీడర్ అండి. సో జగన్మోహన్ రెడ్డి అంటే కూడా ప్రభంజనం జనం బ్రహ్మరథం పట్టారు, వెళ్ళారు. 151 స్థానాల్లో వాళ్ళు ఏపీలో గెలుచుకున్నారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రానికి ఒక నాయకుడిగా ఉన్న వైఎస్ఆర్ ఆయన పేరుతోనే పార్టీ పెట్టుకుంటూ మరి తెలంగాణలో కూడా షర్మిల రాబోతున్నారు. రేపు పాదయాత్ర కూడా ప్రారంభిస్తారని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ రాష్ట్రం మొత్తం కూడా తిరిగితే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీల్లో ఎవరికి దెబ్బ ఉంటుందంటారు? టీఆర్ఎస్ పార్టీకి అయితే ఎటువంటి దెబ్బ ఉండదండి. ఏ పాదయాత్ర జరిగినా కూడా బీజేపీ ఓటు శాతము మరి మిగతా వాళ్ళ ఓట్ల శాతం అయితే వాళ్ళ ఓట్ల శాతం కూడా చాలా తక్కువ. పోయినసారి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 10% ఓటు కూడా రాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అంటే మొన్న దుబ్బాక ఎన్నికలు మీరు పోల్చొద్దు. దుబ్బాక ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని పక్కన పెడితే భారతీయ జనతా పార్టీకి మొన్న 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కేవలం 10%. ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఓట్ల శాతాన్ని మినహాయించి మిగిలిన వాటిల్లో కొట్లాట జరుగుతుండొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఓట్ల శాతం పకడ్బందీగా ఉంది. దానికి ఎటువంటి డోకా లేదు. రైట్ సార్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర సమితికి ఎటువంటి డోకా లేదని చెప్పేసి
మాధవ్ గారు చెప్తున్నారు, దాన్ని మీరు ఏకీభవిస్తారా? తప్పకుండా. ఎందుకంటే అంటే ఆ ఉద్యమం నుంచి రాజకీయ విశ్లేషకురాలుగానే మాట్లాడుతున్నా. అంటే మరి అలాంటప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎందుకు చాలా డౌన్ అయిపోయింది టిఆర్ఎస్? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనే యొక్క ప్రభావం అనేది దాని డిఫరెంట్ అండి. అది ఆ డిస్కషన్ వేరేగా పెట్టండి, ఆ రోజు చెప్తాను నేను. ఇప్పుడు కేవలం మనం షర్మిల పార్టీ గురించి మాట్లాడుతున్నాం. ఇందాక సజ్జల రామకృష్ణ కూడా ఒక మాట మాట్లాడాడు, గ్యాప్ ఉంది, వ్యాక్యూమ్ ఉంది, స్పేస్ ఉంది అనుకుంటూ. ఆయన కూడా దుబ్బాక ప్లస్ జిహెచ్ఎంసీ మాట్లాడిండు. అంటే వ్యక్తిగతంగా మేము ఆశీర్వదిస్తాము షర్మిలమ్మని, కానీ పార్టీ పరంగా మాత్రం మేము వ్యతిరేకిస్తాము అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. నీ దీవెనలు ఏవైతే ఉంటాయో వ్యక్తిగతంగా అవి మనకు సంబంధం లేదు. కాకపోతే మనం ఇక్కడ మాట్లాడేది ఎట్లుంటది అంటే కొంచెం తేడాగా మనం ఆలోచించాల్సి వస్తుంది. సో మొత్తానికి అయితే షర్మిల, ఒకవేళ షర్మిల టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో పార్టీని కనుక స్టార్ట్ చేసి ఆమె ప్రజల్లోనికి పాదయాత్ర కూడా చేయగలిగితే నెక్స్ట్ ఎలా ఉండబోతుందంటారు? హలో, ఇంకో ఫోన్ లైన్లో నాథారెడ్డి బీజేపీ నాయకులు ఉన్నారు. నమస్కారం సార్. సార్ చెప్పండి. హలో, చెప్పండి సార్. సార్ చెప్పండి. పార్టీ పెట్టినారు ఆమె, ఇది ఆంధ్రప్రదేశ్ అనుకుంటుందేమో కానీ ఆంధ్రప్రదేశ్ కాదు సార్, ఇది తెలంగాణ ప్రజలు. తెలంగాణలో ఈ షర్మిల గారి ఆటలు చెల్లయ్యటువంటి ఒక విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నా. దాంతో పాటు అంతా ఇట కేవలం కేసీఆర్ కుట్ర సార్. ఇది కేసీఆర్ కుట్ర అని చెప్పేసి మీరు అంటున్నారు. అటు జగన్ ఇటు కేసీఆర్ ములాఖాట్ అయినటువంటి ఒక సందర్భంలో ఇక్కడికి తీసుకొచ్చినటువంటి యొక్క ఎవరైతే మన షర్మిల ఉన్నారో, షర్మిల ఇక్కడ ఆటలు చెల్లయ్యటువంటి విషయం నేను గుర్తు చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే కేవలం ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ నాటకం అన్నటువంటి విషయం కూడా స్పష్టంగా జనాలకు అర్థమైపోతుంది. ఎందుకంటారు అంటే బీజేపీ ఎందుకంటారు? ఈ బీజేపీ తెలంగాణలో పాగా ఇస్తుందని నమ్మకం ఉందని అంటారా? దాన్ని బ్రేక్ చేయడం కోసమే షర్మిలాని కేసీఆర్ తీసుకొచ్చారని కూడా మీ బీజేపీ నాయకులు కూడా ఈ మధ్య వ్యాఖ్యలు కూడా చేశారు మధ్యాహ్నం టైంలో. అది నిజమంటారా? తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయబోతున్నాం. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలో రాబోతున్న తెలంగాణలో దీన్ని ఏ శక్తులు గిట్ట అడ్డుకోలేనటువంటి ఒక విషయం గిట్ట స్పష్టంగా జనాలు ఆల్రెడీ మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో తీర్పిచ్చినారు. అదే విధంగా మన దుబ్బాకలో తీర్పిచ్చినారు. రేపు జరగబోయే ఎలక్షన్ లో గిట్ట బీజేపీ అనుకూలంగా ఉంటుంది. దీని ఎవరు అడ్డుకున్నా అడ్డుకునేటువంటి ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పారు, ఇది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ఆమె షర్మిల పప్పులుడకదు ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు. మరి బీజేపీ కూడా ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ పాగా ఇస్తుంది కదా. మరి అలాంటప్పుడు మీకు బీజేపీ వాళ్ళకు బీజేపీకి తెలంగాణ ప్రజలు అని చెప్పేసి చెప్పడం అనేది అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అది ఎంతవరకు సమంజసం? అది ఉత్తర భారతం నుండి వచ్చి మనకి ఇక్కడ ఎవరు ఏం చేయట్లేదు సార్. భారతీయ జనతా పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కాదు, నేషనల్ పార్టీ. ఇది దేశం అంతటా ఉన్నది. ఇలా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నది, ఇలా తెలంగాణలో ఉన్నది, పశ్చిమ బెంగాల్ ఉన్నది. అంటే దేశంలో నలుమూలలో ఉన్నటువంటి ఒక పార్టీ ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ సార్. దాని గురించి మనం కామెంట్ చేయలేం. ఇప్పుడు అంటే ఆంధ్రలో ముఖ్యమంత్రి అయినంత మాత్రం తెలంగాణలో అన్న ఒక దగ్గర చెల్లి ఒక దగ్గర పంచుకోనికి ఇది రాజరిక ప్రభుత్వం కాదు సార్, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. హలో హలో చెప్పండి చెప్పండి సార్. ప్రజాస్వామ్యం సార్, ఇది రాజరికం కాదు. వాళ్ళ తండ్రి పేరు మీద మా అయ్య రాజన్న రాజ్యం రావాలంటే మేము రాజన్న రాజ్యం రావద్దని కోరుకోవట్లేదు సార్. మేము రామరాజ్యం రావాలని కోరుకుంటున్నాం. ఈ రాజన్న రాజ్యం రావాలని కోరుకోవట్లేదు సార్. ఫ్యాక్షన్ రాజకీయం మనకు అవసరం లేదు సార్. అంటే ఇప్పుడు తెలంగాణలో సస్యశ్యామలంగా ఉన్నారు. మీరు చెప్తున్నట్టుగా ఫ్యాక్షనిజం ఇదే మాట్లాడుతున్నారు కదా. రామన్న రాజ్యం కావాలి, రాజన్న రాజ్యం కాదు అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి మరి ఆంధ్రప్రదేశ్లో రామన్న రాజ్యం చూడలేదు, కానీ రాజన్న రాజ్యం చూశాను. కాబట్టి రామన్న రాజ్యం, రాజన్న రాజ్యం కలిసి నేను జనానికి చూపిస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ దిశలో మరి అక్కడ ఆయన అభివృద్ధి పనులని తీసుకెళ్తా ఉన్నారు ముందుకి. మరి అదే విషయంలో అక్కడ అభివృద్ధి అంతా కేవలము
ఇంటికి బియ్యం పంపించినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్టు, ఇంటికి పెన్షన్ పంపించినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్టు కాదు సార్. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఉపాధి కల్పించడంలో ఇప్పటికే ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి ఒక విషయం మేము మరోసారి గుర్తు చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా తెలంగాణలో అయితే ఖచ్చితంగా సాధ్యం కానటువంటి ఒక విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం సార్. ఇది ఇప్పుడు ఇందాక మీరు మీ పార్టీ నాయకులు అలాగనే మీరు విమర్శిస్తున్నట్లుగా కేసీఆరే షర్మిలాని ఈ విధంగా ప్రయోగిస్తున్నారనేది మీ వాదన, అంటే బీజేపీ నాయకుల వాదన. ఒకవేళ అంటే బీజేపీ నాయకులు చెప్తున్నట్లుగానే టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక మాట చెప్తున్నారు. అదేంటంటే అమిత్ షా డైరెక్షన్లోనే షర్మిల కూడా క్రిస్టియన్, అలాగనే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్, ముస్లిం ఓట్ బ్యాంకు, అలాగనే ఈ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, అంటే బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని దాన్ని డైవర్ట్ చేసి నిక్కచ్చమైన బీజేపీ ఓట్ బ్యాంక్ని సాధించుకొని గెలుచుకోవాలన్న ఉద్దేశంతోనే బీజేపీ షర్మిలాని ముందుకు తీసుకొస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మీరేమంటారు దాన్ని? లేదు సార్, మాకు ఎవరిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మా భారతీయ జనతా పార్టీలో మైనార్టీ మోర్చా ఉన్నది. ఇవాళ మైనార్టీల మీద మా దాంట్లో నాయకులు ఉన్నారు, క్రిస్టియన్స్ మా దాంట్లో నాయకులు ఉన్నారు, ఒక హిందువులు ఒక్కరే లేరు బీజేపీలో. భారతీయ జనతా పార్టీలో అన్ని రకాలైనటువంటి ఒక వ్యక్తులు ఉన్నారు. మాకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేమేమంటున్నామంటే కేసీఆర్ కి అర్థమైపోయినది సార్ ఆల్రెడీ. ఎందుకంటే కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి ఒక తపనల్లో ఆయన రకరకాలైనటువంటి ఒక ఇబ్బందులు పడుతూ అటు జగన్ తోటి ములాఖాత్ అయ్యి జగన్ జైలు కూడా తప్పది, ఇటు కేసీఆర్ జైలు కూడా తప్పది. కావున జగన్ కేవలం చెల్లెని తీసుకొచ్చేసి చెల్లెని ముఖ్యమంత్రిని చేయాలని ఆయన ఉన్నాడు. ఇక కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఈయన కోరుకుంటున్నారు సార్. ఇంతే తప్ప దీంట్లో ఏ ఉద్దేశం లేదు. అంటే ఒకవేళ నిజంగానే వీళ్ళకు అంత చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో మనకు అందరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతున్నారు సార్, ఏ గుడి అనుకుంటే ఎక్కడికెక్కడ గుడి విగ్రహాలు కలుగుండడం కానీ ఒక హిందూ సమాజానికి సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్టయితే నిజంగా మనసులను అంటే మానసిక ఇబ్బందులు పెట్టేటటువంటి ఒక పరిస్థితి జరుగుతున్నారు సార్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో. అది మన తెలంగాణలో అవసరమా అని అడుగుతున్నా. అంటే అక్కడ కూడా ఒక వాదన వచ్చింది, మరి అక్కడ హిందూ టెంపుల్స్ విగ్రహాల్ని పగలగొట్టారు అని మీరు చెప్తున్నారు కదా. అప్పుడు కూడా ప్రతిపక్షాలే అలా పగలగొట్టేసి తమ మీద దుమ్మెత్తి పోస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు దాన్ని ఖండించారు. ఇదే విషయం ఇక్కడ వస్తుందని చెప్పేసి అంటున్నారా మీరు? రాబోయే రోజుల్లో ఒకవేళ నిజంగానే కేసీఆర్ ఆడుతున్నటువంటి ఒక నాటకము కేవలం వీళ్ళు ఏం చేసినా కానీ మైనారిటీ ఓట్ల కోసము క్రిస్టియానిటీ ఓట్ల కోసము సపరేట్ చేసి ఇంకా మిగతా ఏదో ఓట్లు ఏదంటే ఉన్నాయో కొనుక్కొని వాళ్ళు ఏదో ఒక విధంగా మళ్ళీ అధికారం రావాలని చెప్పి కేసీఆర్ అయితే ఆడుతున్నటువంటి ఒక నాటకంలో ఇది చెల్లదు. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు, జరగనటువంటి ఒక విషయం సార్. ఒకవేళ వైఎస్ఆర్ టీపీ అనే పేరు మీద షర్మిల పార్టీ పెట్టేసి ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఈ మూడు పార్టీల్లో ఎవరికి నష్టం ఉంటుందంటారు? మాకైతే ఏ చీమ గుట్టినంత నష్టం కూడా జరగదు సార్ భారతీయ జనతా పార్టీకి. ఓకే, రైట్ సార్, జరగదంటే రైట్. థ్యాంక్ యూ నాదారెడ్డి గారు. మాకున్నటువంటి ఒక అనుబంధ సంస్థలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు. థ్యాంక్ యూ నాదారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బీజేపీకి ఎటువంటి ఢోకా లేదు, కానీ ఇది నాటకం అంతా కూడా కేసీఆరే ఆయన డైరెక్షన్లోనే జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. సో ఒక విశ్లేషకులుగా మీరేం ఈ విధంగా విశ్లేషించారు దీని మీద? ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇందాక మాట్లాడితే బీజేపీ మీద మాట్లాడారు, బీజేపీ వాళ్ళేమో టీఆర్ఎస్ మీద మాట్లాడుతున్నారు. ఇది అంటే కామన్ పొలిటికల్ దాని లోపల ఇప్పుడు నేనే ఇట్లా చేస్తాను ఎవరు వచ్చి చెప్పారు. రెండోది వాళ్ళే చేస్తారని కూడా మనం ఏం చెప్పలేం. అంటే మనం విశ్లేషించగలం, ఇట్లా జరుగుతుంది కావచ్చు, వీళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఈమెనే ఇంటెన్షనల్గా ఇక్కడ ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ని నేనేమైనా ఆక్యుపై చేయగలుగుతానా, ఇక్కడ ఏదన్నా ఉంది. ఆమె మాట్లాడుతూ కూడా రాజన్న రాజ్యం లేదు కదా అని మాట్లాడింది. ఎందుకు లేవు? ఇప్పుడు అన్నీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆమె చదువు ఉందా అంటే గురుకులాలు ఎవరి కోసం పెట్టిండ్రు, నీళ్లు ఉన్నాయా అంటే ప్రాజెక్టులు ఎవరి కోసం కట్టిండ్రు. మరి నీళ్లు మీరు ఎత్తుకపోతారు కదా పోతిరెడ్డి పాడు లోపల, మొన్న నువ్వు ఆంధ్రాలోనే ఉన్నావు, మరి అప్పుడు ఎందుకు చేయి అడ్డం పెట్టకపోతేవి?
మరి మా ఉద్యోగాలను ఎత్తుకుపోతుంటే ఎందుకు ఊరుకున్నావు? మీ కడప అంతా ఫుల్గా బాగా పడిపోయిందే, మొత్తం తీసుకొని పోయి అక్కడే నిధులు పెట్టే మీ నాయన ఉన్నప్పుడు. మరి మా తెలంగాణను మొత్తం ఎక్కడ చూస్తే ఆడ నుంచే మా పాలమూరు నుంచే పోతుందండి. పాలమూరు అట్లనే ఉంది. మరి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు కూడా మరి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు పరిపాలించారు, ఏమన్నా బాగుపడిందా? గరీబీ హటావో అన్నారు. ఈ రోజు కూడా ఉచిత పథకాలు అభివృద్ధి చేసి సామాన్యులందరినీ, బీద వాళ్ళందరినీ ఓటు బ్యాంకర్లనే చూస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఓటర్లు అంటే ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ ఉత్తర భారతదేశం లోపల అన్ని బాగుపరచుకోవాలి, అహ్మదాబాద్ని, గుజరాత్ని, వాళ్ళని వీళ్ళని, కాబట్టి తెలంగాణకు ఉన్నవన్నీ కూడా తీసుకుపోదాము. ఇక్కడ బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వనరులు ఉన్నాయి కాబట్టి, సహజ వనరులు చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ తీసుకొని పోదామని ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మేము కూడా ఇక్కడ రావాలని చెప్పేసి ఒక నార్థర్న్ వాళ్ళ స్టేట్స్ మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయము సదరన్ స్టేట్స్ మీద వాళ్ళకి లేవు. దక్షిణ భారతదేశం అంటే చిన్న చూపు. అంతకుముందు ఒకసారి వాళ్ళ ఎంపీ కామెంట్ చేసిండు, మీరేందయ్యా మాకు అని. కానీ అదే ఇప్పుడు దక్షిణ భారతదేశం మీద మీకు ఎందుకు ప్రేమ కలిగింది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద కానీ తెలంగాణ మీద ఎందుకు ప్రేమ కలిగింది బీజేపీ వాళ్ళకు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళైనా కూడా అంతే, గరీబే హటావ్ అని అన్ని సంవత్సరాల నుంచి మాట్లాడినరు. ఇంకోటి ఏమన్నది, ఇండ్లు ఉన్నాయా అందరికీ అన్నది. మరి ఇంద్రమ్మ ఇండ్లు అనేటివి ఆ రోజు కట్టినప్పుడు దాని లోపల ఉన్న లోతుపాట్లు, దాని లోపల చిట్టా తీస్తే ఎంతో అవినీతి చిట్ట తిమంగళం లాగా వెళ్తుంది. ఇంకొక కామెంట్ కూడా ఇప్పటికీ కూడా అవునండి, లేదు రాజీవ్ గృహకల్పలు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఒక మాట ఉంది. మా పిల్లలు వాళ్ళు అంతా కూడా అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఒక్కసారి ఇట్లా మోచేతితోటి కొడితే ఆ తలుపులు ఇరిగిపోతాయి అక్క అంటారు వాళ్ళు. ఆ మాట వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది. అట్లాంటి ఇండ్లు కట్టినరా? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరన్నా ఉండనివ్వండి, సీఎంగా అతను ఉన్నప్పుడు ఏ పాజిటివ్గా ఏముంది అనేది కూడా మనం మాట్లాడాలి. నువ్వు రా, పార్టీ పెట్టుకో, తిరుగు, పాదయాత్ర చేసుకో, ఎవరు వద్దంటలేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ మాట్లాడేటప్పుడు తెలంగాణ అనేది ఏ ఆకాంక్షల మేరకు ఉద్భవించింది, ఏ విధంగా పురుడు పోసుకున్నది, నువ్వు ఉద్యమము అనేది నేపథ్యం లోపల నువ్వు పాల్గొన్నావా, నువ్వు ఉద్యమం పేరుతో జైలుకు పోయినావా, ఉద్యమం పేరుతో మన కేసులైనా నీ మీద, ఉద్యమం పేరుతో ఎవరినన్నా హక్కున చేర్చుకున్నావా, ఉద్యమం పేరుతోటి ఊర్లూర్లు తిరిగినావా, నువ్వు ఎవరినన్నా పట్టుకొని హత్తుకున్నావా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అంతా? ఇవన్నీ అండి ధృతరాష్ట్ర కౌగిళ్ళు. ఎవరైనా ఏ పార్టీలైనా కూడా పెట్టాలంటే మా తెలంగాణ గడ్డ మీద ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఏ నాయకుడు పెట్టినా మేము స్వాగతిస్తాం, ఎవరమైనా కూడా. ఇప్పటి వరకు కూడా నేను చాలా మందితో మాట్లాడినాను. నేను ఒక పొలిటికల్ అనలిస్ట్గా చాలా మందితో మాట్లాడి చూస్తాను. వివిధ పార్టీల వాళ్ళతో మామూలుగా మాట్లాడితే ఆఫ్ ద రికార్డ్లో వాళ్ళంతా ఒకటే మాట్లాడుతున్నారు. అందరూ కూడా ఉద్యమంలో పాల్గొని ఇన్ని కేసుల మీద పడి అట్లాంటి నాయకుడు ఎవరన్నా ఉండి ఏమన్నా పెడితే కొంత స్కోప్ ఉంటుంది అక్క అని అంటున్నారు వాళ్ళు మాట్లాడడానికి. ఇట్లాంటి వాళ్ళు వచ్చి రాత్రికి వచ్చి అంత కృత్రిమమైనటువంటి నవ్వులతోటి మేము కలిసిపోతాము అంటే ఇక్కడ ప్రజలు పిచ్చి వాళ్ళు లేరండి. ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళలాగా మీకోసం ఎదురు చూసుకుంటే ఎవరు వస్తారు మాకు ఇన్నాళ్ళ లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల మస్తు రోజులు మీ నాయన పరిపాలించిండే, అంతకుముందు వాళ్ళ కాంగ్రెస్ పరిపాలించిందే. మీకు ఒక్క రూపాయి నయా పైసా అయ్యానని చెప్పాడు రాజేంద్ర, నీకెందుకు ఇస్తా అన్నాడు. అట్లాంటి ఆయన ఈ రోజు మేము కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటేమే మళ్ళీ నువ్వు వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేద్దామని చూస్తున్నావా? నువ్వు మీ అన్న కలిసి వ్యక్తిగతంగా ఆశీర్వాదాలు ఉంటే అన్నాడు సజ్జల రామకృష్ణ. మరి బాహాటంగా పార్టీగా ఉండదంటున్నావు అంటే వ్యక్తిగత ఆశీర్వాదం వేరే, పార్టీ పరంగా వేరే. వ్యక్తి అయితే ఆమెనే కదా, డ్యూయల్ రోల్ అయితే డబుల్ రోల్ అయితే చేస్తలేదు కదా. మరి అట్లెట్లా మాట్లాడతారండి? కనీసం జై తెలంగాణ మాట్లాడలేదు, జై తెలంగాణ మాట్లాడలేదు. ఏంటి ఆస్కారం ఉందా లేదా అని కాదు, కానీ హోప్స్ అనేవి పెట్టుకోవద్దని చెప్తున్నాం. అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు టైం అని చెప్తున్నాం. నీకు నిజంగా అంత అదిగా ఉండి ఏమైనా చేయాలనుకుంటే నీ ఆంధ్రప్రదేశ్లో పోయి చేసుకో, ఏమైనా చేసుకునేది ఉంటే. అంటే ఒక ఎనలిస్ట్ గా మీరు మాట్లాడండి. నేను ఎనలిస్ట్ గానే చెప్తున్నాండి, ఎందుకంటే ఉద్యమాల్లో పాల్గొన్నాము, మేము కూడా దెబ్బలు తిన్నాం కాబట్టి ఆ బాధ మాకు కూడా కనిపిస్తుంది. అరే ఇంకా అదిగా వెళ్ళాలి అనేది మాట. బీజేపీ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు అండి. తెలంగాణ ఆకాంక్షల మేరకు ఆ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి పార్టీలు ఎవరైనా కూడా మనకి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక విశ్లేషకులుగా మీరు చెప్పండి, టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలు మనకు తెర మీద కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. ఒకవేళ షర్మిల పార్టీ కనుక పెడితే, పాదయాత్ర చేస్తే, ప్రభంజనం కనుక సృష్టించగలిగినట్లయితే ఏ పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది?
ఒక్కటి ఇక్కడ మనం విశ్లేషించేటప్పుడు ఎట్లా తీసుకోవాలంటే, మామూలుగా సామాన్య ప్రజలు అనేవాళ్ళు ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఓటు బ్యాంక్ ఈ మధ్యలో కూడా బీజేపీ పెంచుకుంది. కాంగ్రెస్కు వద్దన్నా లేదన్నా వాళ్ళ కొంత పర్సెంటేజ్ ఆ హస్తం మీద ఉంది, ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళకి. టీఆర్ఎస్కి ఆల్రెడీ ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి వాళ్ళకు ఓటు బ్యాంక్ ఉంది. కొత్తగా ఈమె ఏం చేయగలుగుతుంది అని అంటే, ఏ రకమైన మార్పులు తీసుకురాగలుగుతుంది అంటే, నోటాకు పడేటువంటి ఓట్లు బహుశా ఈమె మలుచుకుంటుందేమో. ఎందుకంటే అభిమానం లేదంటారా? రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఉండొచ్చు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఉండొచ్చు. అది ఎవరైనా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినానండి, మీరు రేపు సీఎం అయినా నేనైనా ఇంకెవరైనా కూడా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఏదో ఒక పథకము ఫేమస్ అవుతుంది. అది కామన్. అదే అడ్డం పెట్టుకొని మా నాయన చేసిండు, మా అమ్మ చేసింది, మా అన్న చేసిండు, నువ్వేం చేస్తావో ఆలోచించుకో. షర్మిల ఏం చేస్తుందో చెప్పు, షర్మిల ఏం చేస్తుందో చెప్పాలి తెలంగాణకి. ఇట్లా కాదు కదా. కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్నాయి కదా ఆరోపణలు. అంటే ఈమె అంటే షర్మిల గారు పెట్టబోయే పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతోనే ఆమె ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ని చీల్చేసి మళ్ళీ టీఆర్ఎస్ ఇక్కడ లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రోద్బలంతోనే ఆమె వస్తుందని చెప్పేసి అంటున్నారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాండి, ఇక్కడ మనం విశ్లేషించేటప్పుడు ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు షర్మిల అనే వ్యక్తి రెడ్డి, క్రిస్టియన్, బ్రాహ్మిన్, చాలా రకాలైనటువంటి కులాల యొక్క సమ్మేళనమే షర్మిల. కాబట్టి వీళ్ళు గతంలో ఉన్నటువంటివి ఇప్పుడు ఉన్నటువంటివి కొంత అవన్నీ తీసుకొని ఆ ఓటు బ్యాంకును ఆ సెక్షన్ని మనం ఏమన్నా జరపగలుగుతామా అని ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు. వాళ్ళని మనం కొల్లగొడితే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అందరూ డిస్టర్బ్ అవుతారేమో అనుకుంటారు. అంటే బీజేపీకి సంబంధించి వాళ్ళకంటూ ఒక ఎజెండా ఉంది, వాళ్ళకంటూ ఒక మేనిఫెస్టో ఉంది. టీఆర్ఎస్ కంటూ వాళ్ళకు ఉంది, కాంగ్రెస్ కంటూ ఉంది. అంటే ఎవరి ఓటర్లు వాళ్లకు ఖచ్చితంగా ఉన్నారు, తేడా ఏం లేదు అక్కడ. కొత్తగా వచ్చి చేసుకోవాల్సినటువంటి అవసరం కానీ లేదా వాళ్ళకు. రెండోది ఇంకా మనం ఇంకొకటి టీఆర్ఎస్ విషయంలో ముఖ్యంగా చెప్పుకుంటే, సో ఇంకొక ఫోన్ కాలర్ వచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు హనుమంతరెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం హనుమంతరెడ్డి గారు. నమస్కారం సార్. సార్ ఎక్కడి నుంచి సార్? జమ్మలమడుగు సార్, కడప జిల్లా. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అనే పేరు మీద షర్మిల గారు ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నారని సమాచారం ఉంది. అలాగనే ఈరోజు ఆత్మీయ సమ్మేళనం కూడా జరిగింది. పార్టీ పేరు ఏదైనా సరే మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావాలని కూడా ఆమె వ్యాఖ్యానించిన విషయం మీరు కూడా చూసుంటారు. సో ఈ పార్టీ పెట్టడంలో తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పార్టీ పెట్టడంలో మొదలుపోయిందంటారు. మొట్టమొదటి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వైఎస్ కుటుంబంలో మతలబులు చేసేది అటువంటి ఆలోచన ఎప్పటికీ లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో షర్మిలమ్మ గారి మధ్యలో సంభాషణ జరిగినప్పుడు పార్టీ పెట్టాలా, నేను ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాకుండా నేను ఇక్కడ తెలంగాణలో ఉండాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఏ విషయంలో అయినా సరే మన ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉంటారు. అది ఈ విషయమైనా సరే ఏ విషయమైనా సరే. ఆయన ఒకటి చెప్పడం ఏం జరిగిందంటే, చాలా మంది అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఇంతకు ముందు మేము ఇక్కడ అధికారంలోకి వచ్చాం కదా, తెలంగాణలో కూడా మనం ఏర్పాటు చేద్దాము, ఖచ్చితంగా మనకి ఇక్కడ అధికారంలోకి వస్తామని చెప్తే ఆయనకు సలహా ఇవ్వడం జరిగితే ఆయన దాన్ని తోసిపుచ్చడం జరిగింది. ఏ విధంగా అంటే, ఒక 2 రాష్ట్రాలు, విడిపోయిన రాష్ట్రాలు, ఇబ్బంది పడిన రాష్ట్రాల్లో అక్కడ ముఖ్యమంత్రి వర్యులు, ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు కానీ, అక్కడ ప్రభుత్వం కానీ, ఇక్కడ ప్రభుత్వం కూర్చొని సెటిల్ చేసుకోవాల్సింది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధమైన ఆలోచనలు ఉంటాయో, అంటే మనము అక్కడ పార్టీ పెట్టడం వల్ల అది మన సొంత ప్రయోజనం అక్కడ తీసుకురావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ను 30 సంవత్సరాలు పరిపాలించాలనే ఆలోచనలో భాగంగా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఆ విధంగా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాడు తప్ప ఆయన ఆలోచనలో చెడు ఆలోచనలు లేవు. ఈ చంద్రబాబు నాయుడు మాదిరిగా అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి అలా చేసే ఆలోచనలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా చెప్తే స్పష్టంగా చెప్తాడు. అది ఎవరితోనైనా సరే, శత్రువు అయినా సరే, మిత్రుడు అయినా సరే. హనుమంతరెడ్డి గారు చెప్పండి. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి
సహాయం లేదంటారా? సార్ ఇప్పుడు ఇది షర్మిలమ్మ గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ షర్మిలమ్మ గారు ఆమె సొంతంగా తీసుకునే నిర్ణయం. అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అయితే డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అక్కడే పోటీ చేస్తాం కదా, అటువంటి ఆలోచన లేదు. అంటే ఈ కుటుంబంలో ఏమైనా బెడిసి కొట్టిందంటారా? భేదాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? సార్ సార్ ఒక్క నిమిషం సార్, ఒక చిన్న అంటే ఈ మధ్య మనం మీడియాలో కూడా చూసాం కదా, కొన్ని మీడియాలో ఆ విధంగా రాశాయి కదా. రాజశేఖర రెడ్డి గారు పిల్లలకు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలనే ఆలోచనలో ఉంటారో, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ నేను ముఖ్యమంత్రి అవుతాను అన్నా నాకు కావాలా అని అడిగితే ఈ రోజు విడిచిపెట్టడానికి రెడీగా ఉంటాడు. అది ఆయన గతంలో నేను 2014 ఎలక్షన్లలో తాడిపత్రి ఒక ఎమ్మెల్యే సీటు విషయంలో ఆయన విఆర్ రామరెడ్డి గారు అడిగినప్పుడు ఆయనకు చెప్పిన సమాధానం ఆయన నోటి గుండా నేను పక్కలోనే ఉన్నప్పుడు విన్నది. నా చెల్లెలు నాన్న నాకు సీఎం సీట్ కావాలన్నా నేను రాజ్యం వెళ్తానంటే ఈ క్షణం వదిలిపెట్టిపోయి ఆయన ఎక్కడన్నా పోయి వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనలు ఉండేవాడే. స్పష్టంగా చెప్తాడు. అటువంటి ఆలోచన ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు లేవు. ఆమె అక్కడ ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. నీకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. అక్కడ రాజన్న రాజ్యం తీసుకురావాలని షర్మిలమ్మ గారి ఆలోచన. దాంట్లో ఏం తప్పు లేదు. అట్ట లోపల ఒకటి బయటకు ఒకటి చేసే పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే లేదు సార్. దాంట్లో నిర్విధంగా తోసిపుచ్చుతున్నాం. దానికి పార్టీకి అక్కడ ఏం జరగాలనో ఏం కార్యకలాపాలు జరుపుతారో వాళ్ళ ఇష్టం. ఆమె కూడా ఇంకా స్పష్టంగా చెప్పలేదు. రాజన్న రాజ్యం తీసుకురావాలని చెప్పి పార్టీ పెడుతున్నానని కానీ ఇంకోటి కానీ ఆత్మీయ సమ్మేళనం త్వరలో ఆత్మీయ సమ్మేళనం అయిపోయిన తర్వాత త్వరలో పాదయాత్ర కూడా చేస్తామంటున్నారు. అలాంటప్పుడు రాష్ట్రంలో స్పందన ఎలా ఉండొచ్చు అంటారు? సార్ ఈ సుదీర్ఘమైన ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇప్పటికీ ఆయన అకాల మరణం చెంది దాదాపుగా 12 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు వయస్సును అభిమానించే ప్రజలు, అభిమానించే నాయకులు కావచ్చు, అభిమానించే కార్యకర్తలు ఉన్నారంటే ఆయన ఎంతో మంచి చేసి ఉంటేనే ఆ విధమైన అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఆయన మాత్రం పరిపాలించాలన్న ఆలోచనలో భాగంగా షర్మిలమ్మ గారికి ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ ఉంటుంది. అక్కడ ఇప్పుడు కూడా మాకు చాలా మంది ఫోన్ చేస్తారు, జగన్ అన్న ఇక్కడికి వస్తే ఇక్కడ పార్టీ పెడితే ఇక్కడ నాయకులు పెడితే అని చాలా మంది అడగడం జరుగుతూ ఉంటుంది. నేను కూడా హైదరాబాద్కి వచ్చేప్పుడు చాలా మంది నాతో కలిసినప్పుడు జగన్ సార్ చెప్పండి మీరు ఇక్కడ పార్టీ పెడితే బాగుంటుంది, ఇక్కడ గ్యాప్ ఉంది అని చెప్తా ఉంటారు. అయితే ఆయన ఆలోచన ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, రెండింటికి దెబ్బ తినకుండా ఉండాలనే ఆలోచనలో భాగంగా ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కు ఏం ప్రయోజనాలు చేకూర్చాలో ఆ విధంగా ఆలోచన చేస్తారు తప్ప స్వప్రయోజనాలకైతే వైఎస్ కుటుంబం ఎప్పుడు దూరంగా ఉంటుంది సార్. దీంట్లో స్పష్టంగా చెప్తున్నాం. అంటే ఇప్పుడు చెప్పండి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ క్షమించాలి షర్మిల కనుక పార్టీ పెడితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఈ 3 పార్టీల్లో ఎవరికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందంటారు? సార్ అది చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి సార్. అలాగా ఎవరిని అభిమానించే వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఉండదు, బీజేపీ పార్టీకి ఇబ్బంది ఉండదు, టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది ఉండదు. అలా ఎందుకు ఉంటుంది? నిజంగా ఖచ్చితంగా పరిపాలించి ఉంటుంటే కేసీఆర్ గారికి మళ్ళా పట్టం కడతారు. లేదు ఆ ఫుల్ఫిల్ చేసే విషయము బీజేపీ తీసుకుంటే బీజేపీ నమ్మితే బీజేపీకి వేస్తారు ఓట్లు, లేదు కాంగ్రెస్ పార్టీకి చేస్తే కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. అయితే అక్కడ ఏంటంటే ఇప్పుడే మొగ్గ తొడుగుతున్న పార్టీలు అంటే గతంలో 115 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తునాతునకలు అయిపోయింది. అక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉండే సందర్భం లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అక్కడ పాగా వేయాలని ఆలోచనలు ఉన్నారు. అట్ ద సేమ్ టైం 3 పార్టీలకు ఏ విధమైన ఆలోచనలు ఉంటాయంటే అది మనం ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం సార్. ఇంకో మాట కూడా ఉంది హనుమంత్ రెడ్డి గారు, చెప్పండి. బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ మీద వ్యతిరేకత అనేది కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చిన్నగా పుంజుకుంటుంది కాబట్టి బీజేపీని బ్రేక్ చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో తన చెల్లెల్ని కేసీఆరే రంగంలో దించుతున్నారనే ఒక వాదన కూడా వస్తుంది. నిజం ఉందంటారా? మీరు పొద్దున వేసినప్పుడు
మొట్టమొదటి స్పష్టంగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓకే, వైఎస్ కుటుంబానికి అట్లా ఒకరితో లాలూచి పడే సందర్భం కానీ లాలూచి పడాల్సిన అవసరం కానీ లేదనేది. ఎందుకంటారేమో అది గతంలో కూడా 2009లో కూడా గతంలో చాలా సార్లు రాజశేఖర రెడ్డి గారే పార్టీ పెట్టించారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టించారు. ఇవన్నీ చాలా ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అదంతా తప్పు సార్. అలా అటువంటి ఏమి ఉండవు. పార్టీ పెట్టడం వల్ల కేసీఆర్ గారికి స్వప్రయోజనాల కోసమో ఇంకొకరి కోసమో షర్మిలమ్మ గారు అయితే పార్టీ పెట్టట్లేదు. రాజన్న రాజ్యం తీసుకురావాలనే ఆమె వ్యక్తిగత అభిప్రాయం, మేడం గారి వ్యక్తిగత అభిప్రాయం. షర్మిల గారు ఏమనుకుంటే ఆమె కూడా రాజకీయాల్లో ఉండడం జరిగింది, సుదీర్ఘమైన పాదయాత్ర చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు పార్టీకి మద్దతునకై ఈ రాష్ట్రం అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు 2019లో పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన అభిమానులు ఉంటారు, షర్మిలమ్మ గారికి కూడా అదే విధమైన అభిమానులు ఉంటారు సార్. అట్లా కేసీఆర్ తో కానీ ఇంకోటితో కానీ లాలూచి పడి పార్టీ పెట్టడం అనేది జరగదు. అయినా బీజేపీని అక్కడ బలపడేయకుండా చేయాల్సిన అవసరము జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉందని మీరు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇదంతా అంటే ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చి ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటి అని కూడా ప్రశ్నలు వేస్తున్నారు. అంటే బయట నుంచి వచ్చేసి ఎవరు కూడా పార్టీ పెట్టకూడదా సార్? ఒక్కటి సార్, ఆంధ్ర వాళ్ళంటే షర్మిల గారు పుట్టింది హైదరాబాద్ లో సార్. షర్మిలమ్మ గారు పుట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అప్పుడు హైదరాబాద్ లోనే పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు మా జమ్మలమడుగులో పుట్టినారు కానీ షర్మిలమ్మ గారు హైదరాబాద్ లోనే పుట్టారు, అక్కడే చదువుకున్నారు, అక్కడే నివాసం ఉన్నారు. ఎలా ఆంధ్ర వాళ్ళు అవుతారు? విడిపోయినంత మాత్రానే ఆంధ్ర వాళ్ళు ఏం కాదు కదా. అలా ఎలా మాట్లాడతారు సార్? ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఆంధ్రప్రదేశ్ గా ఇచ్చిన చంద్రబాబు నాయుడు అప్పుల ఆంధ్రప్రదేశ్ గా ఇస్తే లాభాల ఆంధ్రప్రదేశ్ గా తీసుకొచ్చిన తను మరణించే నాటికి లాభాల ఆంధ్రప్రదేశ్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. అంటే అప్పుడు ఆంధ్ర వాడే కదా, అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు దాన్ని స్వాగతించి అప్పుడు దీన్ని స్వాగతించారు సార్. అటువంటిది ఏం లేదు సార్. అక్కడ పార్టీ పెట్టడానికి ఎవరికైనా అవకాశం ఉంది. ఎవరైనా ఇక్కడ ఆంధ్రాలో కూడా వాళ్ళు వచ్చి, తెలంగాణ వాళ్ళు వచ్చి పోటీ చేయొచ్చు, గెలవచ్చు. దానికి దీనికి సంబంధం లేదు సార్. ఎవరు ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా భావప్రకటన. హనుమంత్ రెడ్డి గారు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు తెలంగాణలో షర్మిల గారు పెట్టే పార్టీకి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? అక్కడుండే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేయాలి కానీ నేను ఆంధ్రాలో, నేను జమ్మలమడుగులో ఉంటాను, నేను ఎలా వచ్చి అక్కడ ఏం చేస్తాను? ఆ సపోర్ట్ కాదండి, నా పర్సనల్ అభిప్రాయం అయితే షర్మిలమ్మ గారు బాగుండాలి. వాక్ మద్దతు కానీ మీ దీవెనలు కానీ ఉంటాయంటారా సార్? ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి తనయ్యగా ఆమెకు మా అభిమానం కంపల్సరీగా ఉంటుంది. అభిమానం ఉండకుండా ఎన్నుకుంటారు సార్. అంటే ఒక నాయకుడుగా, వైసీపీ నాయకులుగా మీరు అలా అభిమానం చూపించారు అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే వైసీపీ నాయకులందరి యొక్క ఆశీర్వాదం తప్పనిసరి ఉంటుందని చెప్పేసి భావించవచ్చా? అలా ఎలా చెప్తాం సార్? ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది సార్. అలా అందరికీ ఉంటుంది అని చెప్పలేము, ఉండదని చెప్పలేము. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి నేను ఎలా చెప్పగలను? నా అభిప్రాయాన్ని అయితే చెప్పాను స్పష్టంగా. ఓకే, రైట్ హనుమంతప్ప గారు. కానీ పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ అనేది లేదు అని చెప్పేసి వ్యక్తిగత అభిప్రాయం వెల్లడి చేస్తారు. ఇంతకుముందు మీరు ఒకటి అడిగారు, ఎవరికి అది అవుతుంది? టీఆర్ఎస్ కేసీఆర్ పెట్టించారని. కేసీఆర్ ఎందుకు పెట్టిస్తాడు? ఒకవేళ కేసీఆర్ పెట్టించేది ఉంటే మొన్న వచ్చినటువంటి ఊహాగానాల్లో ఆయన సీఎంని చేసేసి ఆయన ఫెడరల్ ఫ్రంట్ పేరుతోటి వెళ్ళిపోయేవాడు. అట్లా పోలేదే ఆయన, అట్లా చేయలేదు. ఒకవేళ అట్లా ఉంటే కూర్చున్న కొమ్మని ప్రస్తుతం టీఆర్ఎస్ నరుక్కోవడానికి చూడదండి. ఒకటి మాత్రం ఓపెన్ గా చెప్పొచ్చు, భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం అనుకుంటూనే రామనామం తీసుకుంటూ భారతదేశం మొత్తాన్ని పరిపాలిస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉండి కూడా ఈ రోజు రైల్వేలను, ఎయిర్ ఫోర్స్, బ్యాంకులని, ఎల్ఐసిని
అభివృద్ధి పరం ఈవెన్ డిఫెన్స్ లోపల కూడా ఇప్పుడు షేర్లకు ఆహ్వానించింది పెద్ద మొత్తంలో, మామూలుగా కూడా కాదు. బండ్ల బడ్జెట్లో కూడా తక్కువ అన్నమాట. అంటే విశాఖ ఎస్ వీళ్ళకి అది కూడా ఉంది ముఖ్యంగా. అక్కడే అన్ని గానం పోతుంటే అక్కడ పోయి ఇప్పుడు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేది ఒకటి ఉంది. మరి అక్కడ వడ్డీ ఆమె వాళ్ళకు చెయ్యలేదు అని అంటే ఇక్కడొచ్చి మనకేం చేస్తుందండి? కాబట్టి ఇవన్నీ కూడా ఒట్టి హంబక్కండి. ఎవ్వరు కూడా ఏం చేయాలి. నార్థన్ పార్టీస్ వచ్చేసి ఆ బీజేపీ వచ్చి దేశం మొత్తంలో అండి ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశం లోపల ఇంత దరిద్రంగా ఎవరు కూడా ఈ దేశంలో ఉన్న వస్తువులన్నిటిని కూడా అమ్మేసుకోవాలి, ఉన్నటువంటి మొత్తం సంస్థలను అమ్మేసుకోవాలి, మొత్తం మీకు ఏం లేకుండా తాకట్టు పెట్టేసేయాలి, లేకపోతే పరారు చేసేసేయాలి అని ఎవ్వరు అనుకోరండి. లాస్ట్కి ఎంత విరక్తి వచ్చేసిందంటే ఎంతోమంది ఫస్ట్ టైంలో మోడీని అభిమానించిన వాళ్ళు కూడా బయటికి చెప్పలేకపోతున్న వాళ్ళ పార్టీల్లో కానీ చాలామంది విభేదిస్తున్నారు. ఎందుకోసం ఇట్లా జరుగుతుంది? భారతదేశం లోపల ఈ రోజు కూడా 57% మందికి ఇండ్లు లేవండి, ఉద్యోగాలు లేవు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సంవత్సరానికి ఆయన 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు మోడీ. ఎక్కడ పోయి ఉద్యోగాలన్నీ 15 లక్షలు వేస్తున్నాడు. అవి ఎక్కడ పోయి? పైగా మొత్తం అన్ని ఉద్యోగాలు ఎల్ఐసి లాభాల్లో ఉందండి, దాన్ని కూడా తీసుకొని అమ్మేస్తున్నాడు. వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి ఇప్పుడు తెలంగాణలో మేమేమో చేస్తాము అంటే వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ ఉంది. జస్ట్ ఎక్కడో ఒక చోట ఇప్పుడు పూత పూస్తుందండి, పూత పూస్తుంది మొత్తం కాయలేవి పండయ్యి చేతికి వచ్చేవి కొన్నే ఉంటాయి. మొత్తం పూత పూసినంత మాత్రం మొత్తం ఒక్క చిన్న ఇది కూడా కిందికి రాలకుండా పండైపోయి మన చేతిలోకి వస్తుంది మనం ఎట్లా అనుకుంటాం? కాంగ్రెస్ అయినా కూడా అంతే. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కాకుండా పోయిండ్రండి. రెండోది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోయిండ్రు. కాంగ్రెస్కి ఓటేస్తే మళ్ళీ కూడా వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు అన్నట్టుగా ఉంది. అంటే కాంగ్రెస్ కూడా ఇక్కడ ఏమీ లేదు. బీజేపీ జస్ట్ ఇప్పుడు ఎదుగుతుంది, దాన్ని ఎదిగే క్రమంలో దాని మేనిఫెస్టో కూడా యాక్చువల్గా కాంగ్రెస్ వాడుకోవాల్సింది వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని వాడుకోవాల్సిన హక్కు కలిగిన కాంగ్రెస్ ఈ రోజు వాడుకోవట్లేదు, విఫలమవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వ్యక్తుల మధ్య పోటీ పెరిగింది. మీరు చూడండి, పాదయాత్రలు 3-4 చేస్తున్నారు. అందుకనే రాజ్యం అనేది తీసుకురావాలన్న ఉద్దేశం స్కోప్ ఎవరిస్తున్నారండి? వీళ్ళే ఇచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక స్కోప్ ఇచ్చుకొని ఆమెను తీసుకొచ్చుకుంటున్నారేమో, మనకేం తెలుసు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ విధంగా చూస్తే వైఎస్ఆర్ తన షర్మిల పెట్టే పార్టీ వలన ఈ 3 పార్టీల్లో కాంగ్రెస్ దెబ్బ ఏ పార్టీకి ఎక్కువ ఉంటుందంటారు? కాంగ్రెస్, టీఆర్ఎస్ లేకుంటే బీజేపీ అంటారు? ఒకటి ఇప్పుడు వాళ్ళ సీఎంగా వాళ్ళ నాయన చేసింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఆమె చెప్పుకునే పథకాలన్నీ ఏ పార్టీ? సోనియా గాంధీ ఆశీర్వాదం, ఇందిరాగాంధీ ఆశీర్వాదం, రాజీవ్ గాంధీ ఆశీర్వాదం ఉన్నటువంటి పార్టీల్లో పెట్టినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ హక్కు అది. ఆ పథకాలన్నీ కూడా ఆ పథకాలన్నీ ఈ మీద కొత్త పార్టీ పెట్టేసుకొని చెప్పుకుంటూ ఉంటే కొంతవరకు ఆకర్షించే అవకాశం ఎట్లుంటుందంటే వైఎస్ రాజశేఖర్ వ్యక్తిగతంగా అభిమానించే ఆ ఓటు బ్యాంక్ ఏదైతే కాంగ్రెస్కు ఉంటుందో అది మళ్ళీ అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా కాంగ్రెస్కే దెబ్బ పడవచ్చు, చెప్పలేం. టిఆర్ఎస్ కి కూడా కొంత వ్యతిరేకత అనేది వస్తుంది, తప్పనిసరిగా రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి వ్యతిరేక ఓటు బ్యాంకు ఎటువైపు మళ్ళీ అవకాశం ఉందంటారు? వ్యతిరేక అనేది ఒకటి ఏంటంటే ఈ రాష్ట్రం లోపల ఇప్పుడు షర్మిల రాత్రి వచ్చింది, ఆమె వచ్చి ఇప్పుడు పార్టీ పెడతా ఉంటుంది, కానీ ఇక్కడ చాలా పార్టీలు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి. మొన్ననే ఒక కూటమి పెట్టిండ్రు, ఒక 36 పార్టీలు కలిసి ఒక కూటమి. కోదండరాం పార్టీ ఉంది, ఇంటి పార్టీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, తెలుగుదేశం ఉంది, రకరకాల పార్టీలు అన్నీ ఉన్నాయండి. ఎవరికి అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకోవచ్చు, తప్పేం లేదు. ఎవరి అదృష్టం ఎట్లాగైనా కూడా పరీక్షించుకోవచ్చు, దాంట్లో ప్రయోగాలు చేసుకోవచ్చు ఎవరైనా కూడా. దాంట్లో ఏముందంటే ఆమె కూడా ఓ ప్రయోగం చేసుకొని దాంట్లో విఫలమైపోతే మళ్ళీ ఆమె పోయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆడ పోరాటం చేసుకోవాల్సి వస్తుంది. సరే, ఆమె ఇప్పుడు ప్రజాస్వామ్యం లోపల ఆమెకు ఒక ఏ పార్టీ అయినా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు పోవచ్చు. అండమాన్ నికోబార్లో కూడా పోయి ఎలక్షన్లకు నిలబడ్డటువంటి పార్టీలు ఉన్నాయి, అక్కడ కూడా 1-2 ఓట్లు తీసుకున్నాయి మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా ఇక్కడ అక్కడ అని ఎక్కడెక్కడనో పోయి అది కూడా పాల్గొంటుంది, ఆ ఎలక్షన్లో కూడా పాల్గొంటుంది. ఎవరినెవరు కాదనం. కాకపోతే ఇక్కడ తెలంగాణకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు, మాకు కలిగినటువంటి అన్యాయము అనేది మనం మాట్లాడినాం. అట్లాంటి అన్యాయం ఎవరితో పోరాటం చేస్తామండి? ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రుల మీద,
సమైక్య ఆంధ్రుల మీద, రాయలసీమ వాళ్ళ మీద, ఆంధ్రుల మీద, అక్కడి నుంచి వచ్చిన ఈ ఫ్యాక్షనిస్టుల మీద, వీళ్ళందరి మీద మొన్న కూడా చూసారు ఓ కేసు. అంటే ఈ మళ్ళీ మనం అన్నిటిని మళ్ళీ ఆహ్వానించుకొని ఆ కంపెనీ తెచ్చిన ఎత్తి మీద పెట్టుకోవాలని ఎవ్వరూ అనుకోరు. ఆల్రెడీ చాలా పార్టీలు ఉన్నాయి, ఎవరి ఓటు బ్యాంకు వాళ్ళకు ఉంది. కాబట్టి ఎక్కడిదక్కడ కూడా డివైడ్ అవుతుంటే నా ఉద్దేశం ప్రకారం ఆమె కాస్త కూస్త కాంగ్రెస్ని కొల్లగొట్టచ్చు, లేకపోతే నోటాకు పడేటువంటి ఓట్లు ఏమన్నా ఉంటే ఆ సింపతి ఓట్లు కొంత అవి ఇవి కలిపి కొంత ఈమెకు పడే అవకాశం అయితే ఉండొచ్చు. అంతకుమించి పెద్దగా ప్రత్యేకంగా మనం అనుకోలేం. చర్చా కార్యక్రమంలో వచ్చి మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అయితే మేడం చెప్తున్నట్టుగా అలాగనే కొంతమంది నాయకులు కూడా ఫోన్ ఇన్లో వారు ఇచ్చిన అభిప్రాయం ప్రకారం చూస్తే షర్మిల ఒక భారతీయురాలిగా ఆమె ఎక్కడైనా సరే ఓటు హక్కును పొందవచ్చు, అలాగనే పార్టీని పెట్టి ప్రజా క్షేత్రంలో కూడా వెళ్ళి పోటీలో నిలబడవచ్చు. అయితే ఇక్కడ తెలంగాణ ఒక ప్రత్యేకమైన రాష్ట్రం, ఇది తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. కాబట్టి ఆంధ్రాకు చెందిన వ్యక్తి ఇక్కడ తెలంగాణలో వచ్చి పోటీ చేస్తే, పార్టీ పెట్టి పోటీ చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలందరూ ఆమె వెంట ఉన్నారని చెప్పేసి అనుకోవద్దు. అలాగనే ఆమె వెంట ఉంటారని కూడా మనం అనుకోవాల్సిన పరిస్థితి రాదు అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అలాగనే బీజేపీ, టీఆర్ఎస్, అలాగనే కాంగ్రెస్ పార్టీల్లో కొంత వ్యతిరేకత ఉన్న ఓట్ బ్యాంకు లేదా నోటా బ్యాంక్ అనేది కూడా తప్పనిసరిగా మరలే అవకాశం ఉంటుంది తప్ప ఒక ప్రభంజనం సృష్టించే స్థాయికి మాత్రం షర్మిల పార్టీ ఉండకపోవచ్చని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అలాగనే తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వైసీపీ నాయకులు కొంతమంది కూడా ఫోన్ లైన్లో మాట్లాడారు. వాళ్ళ అభిప్రాయం కూడా ఒకటే ఉంది. జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా ఒక అన్నగా మాత్రం చెల్లెల మీద ఆయన యొక్క ఆశీర్వాదం, దీవెనలు ఉంటాయి తప్ప పార్టీ పరంగా ఎటువంటి హెల్ప్ అనేది ఉండదు అని చెప్పేసి అంటున్నారు. అలాగా నాయకులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తి వారి వారి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇది ఈరోజు వైఎస్ఆర్ టీపీ ఎవరి కోసం అనే దాని మీద మనం చర్చ కొనసాగించాము. మరొకసారి ఇదే టాపిక్ పై మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.